11:45 నుంచి తెల్లారుజామున 2 వరకు వేసుకున్నటువంటి దొంగ ఓట్ల నమోదు లెక్క బయటకు తీస్తే 3500 బూతుల బతుకు బయటకొస్తే దమ్ముగా ఈ రోజు కూడా జగన్ గారు గెలిచారని కాళ్ళరెగరేస్తున్నటువంటి వారి సైన్యానికి ఈ రోజుకి ముద్దాయిల్లాగా కనపడుతున్నారు కూటమి అభ్యర్థులు. ఐదర్ సీఎం ఆర్ డిప్యూటీ సీఎం ఏర్ విద్యాశాఖ మంత్రి వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆ పైన ఉన్న సెంట్రల్ అయినా సరే వాళ్ళందరికీ తెలుసు ప్రజల్లో ఓపెన్ అయిపోయాం. ది వైర్ బుక్ రిలీజ్ అయిపోయింది. ఎలక్షన్ కమిషనర్ మీనా గారు ఇచ్చిన రిపోర్టు ట్రాన్స్పరెంట్ గా అటు మారుతా ఉంది. అరే ఒక అంతమంది లైన్ లో ఉంటే ఇంతమంది ఓటింగ్ ఎలా వేశారు? రాత్రులు ఓటింగ్ సంఖ్య ఎలా పెరిగిపోయింది? అందరూ నిద్రపోయాక ఏం చేసినారు? సెకండ్ కి ఇన్ని ఓట్లు ఎలా పోలింగ్ అవుతాయి? అధ్యక్ష వచ్చిపోమ్మా మెరుపు తీగ అన్నట్టుగా ఇలా లోపలికి వెళ్ళి అలా రావడానికే 20 సెకండ్లు పట్టేస్తున్న పరిస్థితుల్లో 20 సెకండ్లో 2 ఓట్లు వేసినారు, 3 ఓట్లు నమోదైనవి. ఇవన్నీ ఎలా పిచ్చి మాటలుగా ఉందండి. అంటే బూత్ లోపలికి వచ్చి కూపన్ చెక్ చేసుకొని ఇది మీ పేరైనా ఆధార్ కార్డు చూపించండి, ఓకే లోపలికి వెళ్ళండి. అక్కడ లోపలికి వెళ్ళి ఎమ్మెల్యే దగ్గర నొక్కాలి. నొక్కగానే అయిపోదు, సైరన్ రావాలి. సైరన్ అయిపోగానే మళ్ళీ ఎంపీ అభ్యర్థి నొక్కాలి. అక్కడి నుంచి బయటకు వచ్చాక మళ్ళీ ఇంకు చుక్క. ఇవన్నీ కూడా బయటకు వచ్చేటప్పటికి ఎంత టైం పడుతుందండి? అసలు ఆ 20 సెకండ్లో 3 ఓటింగ్ తప్ప వేసిన అంటే లోపల ఒకటే కూర్చొని ఓటేస్తున్నాడా, లేకపోతే బయట నుంచి ఒక లోపలికి వచ్చి ఓటేసే అవకాశం ఇస్తున్నారా? అందుకు కాబోలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు అట్టే ఈవీఎం మిషన్ పగలగొట్టు పడేసినారు. మీరు వేసేసుకోండి, ఇంకెందుకు ఎలక్షన్, ఇంకెందుకు ఈవీఎం, ఎందుకు ఇంట్లో తీసుకెళ్లి కూర్చోబెట్టేసేసుకోండి అనే పరిస్థితి అయితే ఉంది సార్. సో ఎనీవే ఈ రోజుకి తెలుసు కూటమి అభ్యర్థులకి గెలుపు ఎవరిదో, ఎవరి గెలుపుని ఎవరు అనుభవిస్తున్నారో, మళ్ళీ గెలుపు ఎవరిదో అన్ని వారికి తెలుసు. కాబట్టి దయచేసి బాలయ్య బాబు భారీ డైలాగులతో లేకపోతే లోకేష్ బాబు గారికి జాకీలేసి లేపుతున్నటువంటి వాళ్ళ పార్టీ సభ్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని 3 ఏళ్లు రాజకీయం చేయాలని కోరుకున్నాం. ఎందుకంటే గొడవల్ని రెచ్చగొట్టద్దు, ఒకళ్ళకొకళ్ళు కొట్టుకోవద్దు, లా అండ్ ఆర్డర్ ని పరిరక్షించుకుందాం. ఈ 3 సంవత్సరాల్లో మీరు ఏం చేయగలుగుతారో చెయ్యండి. దాని తర్వాత వచ్చే ముఖ్యమంత్రి ఖచ్చితంగా కంటిన్యూ చేయాలి, చేయిస్తాం. మీరు కడుతున్నటువంటి హైకోర్టు భవనాన్ని పూర్తి చేపిస్తాం, సెక్రటేరియట్ ని పూర్తి చేపిస్తాం, అక్కడ ఉన్నటువంటి సచివాలయ సిబ్బందికి ఎమ్మెల్యే క్వార్టర్స్, ఎంపీ క్వార్టర్స్ మీరు ఏదైతే బిగిన్ చేసినారో అమరావతిలో దాన్ని పూర్తి చేస్తాం. ఇప్పుడు చెప్పండి మీరు ఎన్ని బిగిన్ చేస్తారు? టీసీఎస్, ఇన్ఫోసిస్, యాక్సెంచర్ ఇవన్నీ కంపెనీలు తీసుకొచ్చేయండి, అవన్నీ పూర్తి చేస్తారు. ఈ కంపెనీలు ఎందుకు రావు? ఒక జూమ్ కాల్లో అనకాపల్లికి తీసుకొచ్చిన కంపెనీ ఎందుకు అమరావతికి తీసుకురారు? ఈ మట్టి కట్టడాలకి కరెక్ట్ గా లేదు అని ఎలాంటి రిపోర్ట్ ఇచ్చింది, శివరామకృష్ణ గారి కమిటీ చెప్పింది. ఏంటి సార్ ఇది? అమరావతి గురించి గొప్పగా ప్రచారం చేయండి, ఎందుకు చేసుకోవాలి? గతంలో చేయలేదే, 2014-19లో చేయలేదులే, ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు? 30,000 ఎకరాలు గవర్నమెంట్ భూమి ఉంటే తీసుకోండి సార్, ప్రైవేటు భూములు, ప్రజల దగ్గర నుంచి రైతుల భూములు తీసుకోకండి, రియల్ ఎస్టేట్ ని పెంచిన వాళ్ళు అవుతారు అంటూ ఒక అనుభవం లేని వ్యక్తి చక్కగా సెలవిచ్చినారు. తమరు మాత్రం తమరి సామాజిక వర్గాన్ని కొంతవరకు పెట్టి తెలంగాణ నుంచి ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, తమరి బినామీలు ఇక్కడే భూములు కొనుక్కొని మీరందరూ ఎదిగిపోదాం, ఆర్థికంగా నిలబడిపోదాం. అరే ఎకరానికి 1450 గజాలు ఒక ఫ్లాట్ ఇస్తున్నారు సార్. ఆ ఫ్లాట్ ఖరీదు గజం ₹1,00,000. అంటే దగ్గర ఎన్ని కోట్లు వస్తున్నాయి ఒక ఎకరం భూమి ఇచ్చినందుకు సార్? 2014-19 లెక్కల ప్రకారం ఎకరం భూమి అక్కడ 2 లక్షలు ఖరీదు లేదు. లేకపోతే 4 ఇంతలు కలపండి, 5 ఇంతలు కలపండి, 10 లక్షలు. 35,000 ఎకరాలకి 35,000 కోట్లతో అయిపోదును. కానీ అలా వాళ్ళకి డబ్బు ఇచ్చేసి ఆ భూమి ప్రభుత్వం దగ్గర పెట్టుకుని ఉంటే ఒకవేళ ఆ భూమి రేటు పెరిగితే ప్రభుత్వ ఖజానా నిండుతుంది. ల్యాండ్ పూలింగ్, ల్యాండ్ ఎక్విజిషన్, సెంట్రల్ ప్రపోజ్ చేసినటువంటి ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ని ఎందుకు గౌరవ చంద్రబాబు గారు పక్కన పెట్టి తుంగలో దొక్కి ల్యాండ్ పూలింగ్ తెచ్చినారు? అంటే ప్రతి లాభంలో నా సామాజిక వర్గం తిని ఎదగాలనే. ప్రతి లాభంలో అంటే లక్షలు ఇచ్చి కోట్లు కొట్టేస్తారా? అరే 5 కోట్ల ఆంధ్రులు తినాల్సినటువంటి సొమ్ముని 29 గ్రామాల్లో ఉండే తమరి ప్రత్యేకమైనటువంటి కొంత లెక్క సామాజిక వర్గమే తినాలనుకోవడం ఎంత కుళ్ళు, ఎంత కుతుందరం. ల్యాండ్ పూలింగ్ దేశంలో ఎక్కడా లేదు సార్, కొత్తగా ప్రతిపాదించారు. సిఆర్డిఏ చట్టం ఇక్కడ పెట్టాల, ఈయన పెట్టి సిఆర్డిఏ ఆఫీస్ కట్టేసినారు. ముందు సిఆర్డిఏ ఆఫీస్ ప్రకారం ప్రతి ఏటా కౌలు ఇవ్వాల. రోడ్లు లేకపోతే డ్రైనేజీలు, కరెంట్ ఇవన్నీ మనం చేకూర్చి వచ్చే లాభాల్ని మాత్రం
కొంత లెక్క ఉండేటటువంటి సామాజిక వర్గం. అందుకనే గతంలో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, అమరావతిని కదలనివ్వం, అమరావతిలో అక్రమాలు జరుగుతున్నాయి, మేమొచ్చి కూర్చుంటాం, మేమొచ్చి ధర్నా చేస్తాం, మేమొచ్చి శాంతియుతంగా పోరాడతాం అని పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారండి. అసలు 34,000 ఎకరాలతో పాటు 20,000 ఎకరాలు గవర్నమెంట్ భూమి ఉంది. ఈ 2 కలిపి 54,000 ఎకరాలు. ఇవి కాక ఇంకా కూడా భూమి తీసుకుంటున్నారు. ఈ భూమిని తాకట్లు పెట్టేస్తున్నారు. సింగపూర్‌కెళ్ళి సింగపూర్‌ని ఇక్కడికి తెస్తానంటారు. అసలు ఎక్కడికన్నా ఈ దేశానికన్నా వెళితే సార్, "ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలపరా నీ జాతి నిండు గౌరవాన్ని" అంటూ ఒక అద్భుతమైన పాటుంటుంది కదా సార్. అదంతా వదిలేసి ఆయన, ఆయన సింగపూర్‌కెళ్ళి ఏం చెప్తాడో తెలుసా? "మీ సింగపూర్ ఎంత గొప్పదో, సిగరెట్ కాల్చేవాడు కూడా మీ సింగపూర్‌కొచ్చాక సిగరెట్ కాల్చడం మానేసాడు. ఎంత గొప్పదో మీ దేశం." ఇదా చెప్పేది? ఇదే చెప్పేది. అక్కడ రూల్స్ ఏమన్నా ఉంటే ఇక్కడ పెట్టుకుందాం రండి. అంతేగాని ఆ దేశానికెళ్ళి మన దేశాన్ని చీప్‌గా మాట్లాడతారేంటి? ఆ దేశానికెళ్ళి ఆ దేశం గొప్పతనాన్ని డప్పులు కొట్టి చెప్తారేంటి? ఇటువంటి పుట్టిన మట్టి మీద కూడా ప్రేమ లేనివారు. సింగపూర్‌ని తెస్తారు, టోక్యోని తెస్తారు, ఆస్ట్రేలియాని తెస్తారు, కెనడాని తెస్తారు. ఇంకా ఏ దేశాలుంటో అన్ని దేశాలను తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రంలో అందున అమరావతిలో క్యాపిటల్‌లో పెట్టేస్తారు. బట్ ఇవి పెట్టేదెప్పుడో, చూసేదెప్పుడో 'అహనా పెళ్ళంట' సినిమాలో గనక 'కోటా శ్రీనివాస్' గనక ఎదురుగా కోడిని ఏలాడదీసి ఇలా తింటూ అద్దిగో సింగపూర్. అదిగదిగో కనపడే బిల్డింగ్ టోక్యో అంత ఎత్తుంటది. మన డాబా మీద నుంచి చూస్తే ఆ లైటింగు కనపడది. 'బుర్జ్ ఖలీఫా', అబుదాబి, దుబాయ్‌లోని కట్టడాలు గూడా ఇక్కడికి తీసుకొచ్చేస్తారు. ఈ మట్టి కోఆపరేట్ చేయాలి గదా సార్! మనం కోఆపరేట్ చేసినా మట్టి కోఆపరేట్ చేయాలి గదా! ఇంజినీర్లు కట్టరు సార్. ఇంజినీర్లు కట్టరు. ఓకే. శరవేగంగా పూర్తవుతది. 29 ఎలక్షన్ తర్వాత మీరు ఆ ఇంట్లో ఉండగలరా? మీరు ఆ ఇంట్లో ఉండగలరా? ట్రై చేయండి. 29 కల్లా మీరు ఇల్లు పూర్తి చేసుకోండి. ఆ ఇంట్లో ఉండగలిగే ధైర్యాన్ని చేయండి. నిరంతరం అక్కడే ఉండి ప్రతిపక్షంగా రాష్ట్రంలో ఎదుర్కొనే సమస్యల నుంచి మీరు ప్రశ్నించండి. ఆ ఇంట్లో ఎన్ని రోజులుంటారో చూడండి. ఎన్ని రోజులుంటారో చూడండి. సో, ఎనీవే ఇక్కడ జరుగుతున్న ప్రతి దాన్ని మనం ప్రశ్నించలేం కానీ, అమరావతిని గొప్పగా చూపించండి, అమరావతిని తీర్చిదిద్దండి అనే ప్రతి ఒక్కరికి మనం చెప్పే ఒకే ఒక్క మాటేంటంటే, రానున్న 2, 3 నెలల్లో అమరావతి ఏంటి అనేది రాష్ట్ర ప్రజలకి డ్రోన్ కెమెరాల ద్వారా లైవ్‌లో తెలుస్తుంది. సో, ఈ నీళ్లు తోడడాలు అంటే ఎత్తిపోతల పథకం పోలవరంలో పూర్తవుతుందో లేదో గానీ, ఈ అమరావతిలో ఎలా ఉంటుంది అనేది, దానికి ఎంత ఖర్చవుతుంది అనేది ప్రతి ఒక్క విద్యావంతుడు ఆర్‌టివై వెయ్యాలి. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం ఎన్ని కోట్లు ఖర్చవుతుంది? దీనికి ఎంత ప్రభుత్వ ఖజానా నుంచి బయటకు తీస్తున్నారు? ఇంత ఖర్చు ఎందుకవుతుంది? ఇలా ప్రతి సంవత్సరం పెట్టాలా? ఈ ముప్పు ప్రాంతాల్లో రాజధాని నిర్మించడం తగునా? ఇవన్నీ కూడా విద్యావంతులు తెలుసుకొని ప్రజల్ని చైతన్యపరచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. సెంట్రల్ ప్రతిపాదించినటువంటి ల్యాండ్ ఎక్విజిషన్‌ని పక్కన పెట్టి, ల్యాండ్ పూలింగ్ ద్వారా కొంత సామాజిక వర్గాన్ని లక్షల నుంచి కోట్లకి తీసుకొచ్చి పడగలెత్తిచ్చి ఈరోజు రాష్ట్రాన్ని అలాగ అట్టిపెట్టి ఉంచాలన్నటువంటి వీళ్ళ కుళ్ళు కుతంత్రాన్ని ఖచ్చితంగా తొక్కిపెట్టి నారదీసి మా విగ్గన్ అనుకుంటూ ముందుకొస్తున్నటువంటి గౌరవ జగన్ రెడ్డి గారు ఇక రాజధాని రైతుల పరిస్థితి ఏంటి అంటే ఇంకా 3 ఏళ్లు ఉంది కాబట్టి కాళ్ళ పట్టుకుంటారా, కాళ్ళు పట్టుకుంటారా మీ బాబు గారిని ప్రశ్నించి రానున్న కాలంలో ప్రభుత్వాలు మారినప్పుడు ఏం జరుగుతుంది? మమ్మల్ని ఎలా ఆదుకుంటారు? మా బతుకు తెరుగేంటి? మాకు సెక్యూర్ ఏంటి అనేది కూడా అడిగి తెలుసుకోవాలని కోరుకుంటున్నాను సార్.